నమస్తే పెద్దనా. నమస్తే నమస్తే. ఎట్లున్నావే? ఏమున్నది ఇక కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. ఇక ఏమున్నది అంత ఆగం ఆగం ఉన్నది. రాష్ట్రం ఆగం ఉన్నది, గ్రామాలు ఆగం ఆగం ఉన్నాయి, మండలాలు కూడా ఆగం ఆగం. అదే వాళ్ళు 2 లక్షలు రుణమాఫీ అని చెప్పి చేసిల్లు అనే వాళ్ళు 2 లక్షలు మాఫీ అని అంటేనే మేము జనాల మొగ్గి ఓట్లేసినాం. 2 లక్షలు లేదు, 2,50,000 లక్ష దనక చేసిర్రు. ఇక అక్కడిదక్కడనే ఉన్నది, తూతురు మంత్రిగా చేసిర్రు. ఇక 2 లక్షల దనక మాకు అంత ఇబ్బంది అవుతుంది జనాలకు. మాకు అసలు 2 లక్షలు మాఫీ కాలే, ఇప్పటి వరకు కూడా మాఫీ కాలే. ఇక మరి గవర్నమెంట్ ఏం చేస్తాందో ఏందో, మరి నిద్రపోతాందో ఎట్లనో పండుకున్నారో లేస్తుందో నాకైతే తెలియదు. ఎంత మొత్తుకున్నా బ్యాంకుల చుట్టూ తిరిగిన రైతులు ఉరి శిక్ష ఏదైనా ఉరి శిక్ష పెట్టుకొని చచ్చినా కూడా ఆ 2 లక్షల వరకు మాఫీ చేస్తలేరు. మరి గవర్నమెంట్ ఆ ముద్దు గవర్నమెంట్ ఆ దున్నపోతు మీద వానబడ్డట్టు ఉన్నది ఆ గవర్నమెంట్కు. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన అని అన్నారు. ప్రజాపాలన అని అందులో 6 గ్యారెంటీలు 410 హామీలు ఇచ్చిర్రు. ఇంతవరకు ఏ హామీలైనా ఏ గ్యారెంటీలు అయినా నెరవేర్చలేదు. రైతు బంధు నెరవేర్చలేదు. రైతు భరోసా అన్నారు. రైతు బంధు కేసీఆర్ పెట్టిన పాపం కానీ ఈ వీళ్ళేమో రైతు భరోసా అన్నారు. రైతు భరోసా రైతు కవులకు 15,000 ఇస్తానన్నారు. గట్ల మొగ్గిన్లు 500 సిలిండర్ గ్యాస్ అన్నారు, అది లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది లేదు. ప్రతి ఒక్క మహిళకు 2,500 ఇస్తానన్నారు, అది లేదు. ప్రతి ఒక్క కాలేజీ పోరాగాళ్లకు స్కూటీ అన్నారు, అది లేదు. ఏమి లేదు. తూతురు మంత్రి చేసిరు, ఆడోటి ఏదో చేసినట్టు చేసిరు. ఏం లేదు. ఈ కాంగ్రెస్ పరిపాలన మాకైతే నచ్చలేదు. ఇది ఎవరు మంచి చేసిరు? మరి ఇంత ముందు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు కేసీఆర్ మంచిగా చేసిండు. మాకు ఆయన అన్న మాటలు అన్ని ఒక్కటి కూడా తప్పకుండా చేసిండయా. ఈయన ఎక్కడెక్కడనో ఈయనకు అసలు ఏమందం, ఈయనకు ముఖ్యమంత్రి ఉండాలని రేవంత్ రెడ్డి ఎంత మనిషి ఆయన. ఆ మనిషి రాష్ట్రానికి పరిపాలించదని వచ్చిండు. ఏం పరిపాలించిండు, మరి ఏం చేసిండు? పొద్దునక చూస్తే 3 కిలోల మనిషి కూడా లేడు ఈయనట. రాష్ట్రానికి నేను పెద్ద మొగని, నేను తురుముగాని అని వచ్చిండు. ఏం లేదు, మన ఏది పాలిచ్చే బర్రెను కట్టేసి మన దున్నపోతు తెచ్చి మన దొడ్ల కట్టేసినట్టు ఉన్నది రేవంత్ రెడ్డి పరిపాలన. ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది రాక్షస పరిపాలన. ఇది మాకు నచ్చలేదు. కాకపోతే ఇప్పుడైనా ఆయన బై ఎలక్షన్ పెట్టుమను, ఇప్పుడైనా ఆయనకు సస్పెండ్ చేసి మళ్ళీ మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ని మేము తెచ్చి పెట్టుకుంటాం మా రాష్ట్రానికి. అంతవరకు అయితే ఆయన వదిలేది లేదు. మాకు 6 గ్యారెంటీలు మాకు అన్ని నెరవేర్చాలి. కాకపోతే ఆయన నెరవేర్చేదానిక మేమైతే నిద్రపోము. మేము ప్రజాపాలన అన్నం ప్రజలకు ఏం బాగు చేసినట్టు, ప్రజలకు ఏడ్పిస్తున్నావు కానీ నవ్వు పాలన అయితే చేస్తలేవు. కాబట్టి నిన్ను మాత్రం వదలవు. నువ్వు ఎంతవరకు మా వాళ్ళను జైలుకు పెట్టినా, కేసు పెట్టినా, కోర్టుకు పంపించినా కూడా మా టీఆర్ఎస్ ప్రభుత్వం మేమైతే ఊకో, మేము నిద్రపోము. ఇంత రౌడీల పాలన జరిగింది 10 సంవత్సరాల కేసీఆర్ ఉన్నప్పుడు. అంత ముందు జరిగింది. ఏది మన ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇట్లా జరిగింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళా 10 సంవత్సరాలు మళ్ళా తెలుగుదేశం వచ్చింది, అప్పుడు కూడా ఏమి లేదు. మళ్ళా 9-10 సంవత్సరాలు మళ్ళీ కేసీఆర్ పరిపాలన, టీఆర్ఎస్ పరిపాలన వచ్చింది. మళ్ళా మాకు ఆనందంగా ఉన్నాం మేము. ఏదైనా మాకు పెట్టుబడికైనా, మాకు ఏదైనా కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పాపం కంటి రెప్ప చూసుకునేది మా కేసీఆర్. అటువంటి పొడగొట్టి ఏదో 6 గ్యారెంటీలు అది చేస్తా ఇది చేస్తానని ఏదో జనాలకు మొబ్బ పెట్టి ఇది సీఎం కుర్చీ మీద అక్కుకున్నాక నాకు ఎవరేం చేస్తారని అనుకున్నాడు. కావగాని సీఎం కుర్చీకైనా విలువ ఉంచుకో రేవంత్ రెడ్డి. నువ్వు నీ జీవితం విలువ తీసుకుంటావు కానీ కుర్చీకైనా విలువ తీసుకో. అంతవరకు నీకు ఏమైనా జ్ఞానం ఉన్నదో లేదో కానీ అంతవరకు అయితే నీకు ఇడిచిపెట్టాం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన డేట్లు కూడా అయిపోయినాయి. 100 రోజుల్లో మొత్తం అమలు చేస్తాం అనుకుంటా 6 గ్యారెంటీలు చెప్పిండు కదా, కానీ అయిపోయింది కదా. అంటే వాళ్ళ దృష్టికి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ దృష్టికి మొత్తం అయిపోయినట్టే కనిపిస్తా ఉన్నది. జనాలు చూస్తే వాళ్ళు అనుకుంటాను మొత్తం మన అన్నయ్య ఒప్పుకున్నాయి, అన్ని రెడీ పడిచినాం, అన్ని జనాలకు ఇచ్చినాం అని అంటాను. కానీ ఒక్కటి కూడా ఒక బస్సే నడుతుంది. ఆ బస్సు కూడా మాకు పల్లెటూరులకు మాకేం పని చేస్తలేదు. ఏమైనా సిటీలో ఉన్న వాళ్ళు నౌకరుదారులకు వాళ్ళకే పని చేస్తుంది. ఎప్పుడో పాల్పోతారు వస్తారు కానీ మాకు పల్లెటూరులు మా లేడీస్లు ఎక్కడికి పోతలేరు. మమ్మల్ని నష్టపెట్టి వాళ్ళనే బాగు చేసిండు రేవంత్ రెడ్డి. కానీ మాకు మనకు పేద జనాలకు పేద ప్రజలకు బాగు చేసింది ఏం లేదు. అంతకుముందు మీటర్లు ఏది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీటర్లు పెట్టిండు. బాయిలకైనా ఇంట్లకైనా మీటర్ పెట్టిరు. మా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మాకు మీటర్లు లేవు, మాకు బాయి బిల్లు లేదు, మాకు ఇంటి బిల్లు లేదు. మేము ప్రశాంతంగా మంచిగా ఆనందంగా లైట్లు, టీవీలు, ఫ్రిడ్జీలు అన్నీ పెట్టుకొని ఆనందంగా ఉన్నాక ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇండ్లకు ఏదో డీడీ కట్టాలి,
నిన్న కాక మొన్ననే వచ్చి మా తండ మొత్తం గ్రామ వాళ్ళని తిరిగి ఆ ఏ గారు డి గారు వాళ్ళు వచ్చి చెప్పిపోయారు. చెప్పిపోయినా మేమైతే డీడీ కట్టాము, మేము ఏం చేయం, మీరు ఏం చేసుకుంటారో మమ్మల్ని కేసు పెడతారా ఏం చేస్తారో అంతవరకు కూడా మేము సిద్ధం. మాకు డీడీ వద్దు, మాకు మీటర్లు వద్దు, మాకేం వద్దు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు ఇప్పుడు ఏ పథకాలు కనిపిస్తున్నాయి? ఒకటి బస్సు ఒకటే కనిపిస్తుందా? బస్సు ఒకటే ఉన్నది. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానను, అది లేదు. 6 గ్యారెంటీల తులం ఆడిబొల్లకు కళ్యాణ లక్ష్మి ఇస్తాం, తులం బంగారం అన్నారు, అది లేదు. 6 గ్యారెంటీల మళ్ళా ఏది మన సిలిండర్ గ్యాస్ 500కి అన్నారు, అది లేదు. మళ్ళీ ప్రతి ఒక్క మహిళకు నెలకు 2500 ఇస్తామన్నారు, అది లేదు. మళ్ళా కాలేజీ పోరాగాళ్లకు మళ్ళా స్కూటీ ఇప్పిస్తానన్నాడు, అది లేదు. ఏ గ్యారెంటీలు అయితే మాకు నెరవేర్చలే.